హాయ్ ఎవరీవన్. నిన్న పెద్ద సినిమా సక్సెస్ మీట్ జరిగింది. దానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా, తర్వాత డైరెక్టర్ సుకుమార్ గారు గెస్ట్గా రావడం జరిగింది. సో ఈ ఫంక్షన్లో ఆడియన్స్ అంతా తర్వాత రాబోయే డైరెక్టర్ సుకుమార్ గారు రామ్ చరణ్ గారు కాంబినేషన్లో RC-17 సినిమా అప్డేట్ గురించి మొత్తం అందరికి అలర్ట్ చేశారు. సో దానికి బదులుగా సుకుమార్ గారు ఏమన్నారంటే, అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా, అంతకుమించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదని చెప్పేసి పెద్ద హైప్ క్రియేట్ చేశారనమాట. సో ఇకపోతే ఇంతకుముందుకు వచ్చిన వీళ్ళ కాంబినేషన్లో రంగస్థలం మనకి అందరికి తెలిసింది కదా, అంత బ్లాక్ బస్టరో. తర్వాత రామ్ చరణ్ గారి యాక్టింగ్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకున్న సినిమా రంగస్థలం. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో రాబోతుందంటే, నేను మళ్ళీ వీళ్ళు RRR లాంటి సినిమా ఏదైనా ప్లాన్ చేశారేమని చెప్పేసి నాకు టెన్స్గా ఉంది. RRR కాదు, రూరల్, రస్టిక్ అండ్ రియలిస్టిక్. సో ఇలాంటి సినిమా మళ్ళీ తీస్తారేమో అని చెప్పేసి నాకు టెన్షన్గా ఉంది. మనం రామ్ చరణ్ గారిని ఇలా ఈ రస్టిక్ లుక్లో చాలాసార్లు చూసాము. కాకపోతే మన తెలుగు సినిమాలలో అందరు కూడా మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళే. బట్ కాకపోతే స్టైలిష్ హీరో మాత్రము రామ్ చరణ్ గారు స్టాండ్ అవుట్ అవుతారు. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా వచ్చేసి ఆరెంజ్, తర్వాత ధృవ సినిమా. చాలా స్టైలిష్గా ఉంటారు. సో అలాంటి సినిమా రామ్ చరణ్ గారితో ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లైక్ జేమ్స్ బాండ్ స్టైల్ సినిమానో, లేదంటే MI ఏజెంట్ లాంటి సినిమానో, ఇలాంటి స్టైలిష్ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రీసెంట్గానే ఒక దుబాయ్కి సంబంధించిన ఒక మ్యాగజైన్, ఎస్కేఆర్ అనే మ్యాగజైన్కి మన రామ్ చరణ్ గారిని ఫోటోషూట్ చేశారు. చాలా స్టైలిష్గా ఉన్నారు రామ్ చరణ్. సో ఇలాంటి స్టైలిష్ లుక్లో ఏదైనా ఒక సినిమా తీస్తే బాగుంటుంది, RRR లాంటి సినిమా కాకుండా అని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్. సో మీరు కూడా RC-17 గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వన్స్ అగైన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ at krajesh6828.